కాగజ్ నగర్ సభకు చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కాసేపట్లో నేషనల్ హైవే ప్రారంభం. పోలవరంలో నేటి నుంచి నిపుణుల బృందం పర్యటన. నిర్మాణ పనులపై ప్రభుత్వానికి దిశానిర్దేశం. పొన్నం ప్రభాకర్ను కలిసిన ఆర్టీసీ సంఘాల నేతలు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన లీడర్స్. కాళేశ్వరం ఈఎన్సీని 4వ రోజు కస్టడీకి తీసుకున్న ఏసీబీ. బంజారాహిల్స్ కార్యాలయంలో అధికారుల విచారణ. జగిత్యాల జిల్లాలో ట్రావెల్స్ దందా. గల్ఫ్కు పంపిస్తానంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్కు కీలేడి ఫోన్. నేటి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ప్రారంభం. 1200 గ్రామాలలో పర్యటించనున్న 200 మంది సైంటిస్టులు. కొత్తగూడెం జిల్లా కట్టుగూడెంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. 8 మంది అరెస్ట్, 46,300 సీజ్. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో దొంగ. హుండీ చోరీకి ప్రయత్నిస్తుండగా పట్టుకున్న అధికారులు. కాకినాడ జిల్లాలో రైతులను ముంచేసిన అకాల వర్షాలు. కల్లాల్లోనే వరి ధాన్యం తడవటంతో రైతుల ఆవేదన. కామారెడ్డిలో వడగళ్ల వాన. తడిసి ముద్దైన ఆరబెట్టిన ధాన్యం. వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. 72 పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు ఎంక్వైరీ చేసిన న్యాయస్థానం. జమ్మూ కాశ్మీర్లో ఆగని దాయాది కవ్వింపు చర్యలు. సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పులు. ఎన్డీఏలోనే ఉంటా, ఇక యూటర్న్లు ఉండవు. బీహార్ సీఎం నితీష్ వెల్లడి. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో ఎండిపోతున్న నదులు. ఆయకట్టుకు అందని సాగునీరు. రికార్డు సృష్టించిన మాల్దీవుల అధ్యక్షుడు. దాదాపు 15 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టిన మైజు. దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 95,500. కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవాళ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 పోటీల సందడి. ఇవాళ రానున్న మరో 3 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్.